హాయ్ అండి. ఈరోజు వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. బిర్యానీ మనందరికీ ఒక ఎమోషన్ లాంటిది కదండి. అంటే ఇంట్లో ఎలాంటి ఫంక్షన్ చేసినా కూడా బిర్యానీ ఉండాల్సిందే కదా. అందుకేనండి ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో పర్ఫెక్ట్గా, అలాగే రైస్ బాగా ఎలా ఫ్లఫీగా దమ్ అవ్వాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, అలాగే చికెన్లో ఏమి కలిపితే సాఫ్ట్గా జ్యూసీగా వస్తుంది, ఈ వీడియోలో అన్నీ క్లియర్గా చూపించానండి. వీడియో చివరి వరకు చూసి మంచి దమ్ బిర్యానీ మీరు కూడా చేసేయండి. అయితే బిర్యానీ కోసం హాఫ్ కేజీ చికెన్ని తీసుకున్నానండి. హాఫ్ కేజీ చికెన్తో చేస్తున్నాను. ఇది 5 మెంబర్స్కి ఈజీగా సరిపోతుంది. చికెన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు చూడండి. ముందుగా 2 టేబుల్ స్పూన్ల వరకు కల్లుప్పుని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వెనిగర్ వేసుకోవాలండి. దీనివల్ల సాఫ్ట్గా అవుతుంది. ఇందులో 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకొని 1 గంట సేపు నానబెట్టుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర వెనిగర్ లేకపోతే లెమన్ కూడా వేసుకోవచ్చండి. ఇలా వేసుకుని ఇవి రెండు కలిపి వాటర్లో 1 గంట పాటు ఉంచితే జ్యూసీగా వస్తుందన్నమాట. మన చికెన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. లేదంటే నైట్ కూడా ఇలా కలుపుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి. మార్నింగ్ అయితే ఇలా కలుపుకుని 1 గంట పెట్టుకుంటే సరిపోతుంది. చికెన్ని ఇలా నానబెట్టుకున్న తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలండి. బిర్యానీలోకి ఈ ఆనియన్స్ లేకపోతే టేస్ట్ అసలు బాగోదండి. ఇవే మెయిన్, చాలా టేస్ట్ బాగుంటాయి. ఇవైతే అసలు మిస్ చేయొద్దు. నేనైతే మీడియం సైజు ఉల్లిపాయలని 3 ఉల్లిపాయలను తీసుకొని సన్నగా కట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా దోరగా ఫ్రై అవ్వాలి. ఈ కలర్ వచ్చిన వెంటనే తీసేసుకోవాలండి. ఇంకా ఎక్కువ కలర్ ఉంచితే కనుక మాడిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసి తీసుకోండి. ఇప్పుడు మనకి సమ్మర్ వస్తుంది కాబట్టి ఉల్లిపాయలని బాగా సన్నగా కట్ చేసుకుని ఎండబెట్టుకుంటే కూడా మనకి డ్రై అయిపోతాయండి. అవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇదొక మంచి టిప్ అనమాట. 1 అవర్ అయిన తర్వాత చికెన్ చూడండి ఎలా కలర్ చేంజ్ అయ్యిందో. ఇది సాఫ్ట్గా ఉంటుందండి. ఇలా కలర్ చేంజ్ అవ్వడం వల్ల చికెన్ అంతా సాఫ్ట్ అవుతుంది. దాని మీద ఉన్న బ్యాక్టీరియా కూడా పోతుందండి ఇలా ఉంచుకోవడం వల్ల. సో క్లీన్గా వాష్ చేసుకోవాలండి. తర్వాత మనం 2 టైమ్స్. ఆ తర్వాత మనం బిర్యానీ ఏదైతే దానిలో చేసుకుంటున్నామో దానిలోనే వేసుకోవాలి. ఇలా పెద్ద పీసెస్ ఏమైనా ఉంటే కనుక మీరు నైఫ్తో ఇలా కట్ చేసుకుంటే మసాలా అంతా పడుతుందండి. మనం ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ చేసుకునేటప్పుడు షాప్ దగ్గర మనం బిర్యానీ కట్ అంటే ఇలా కట్ చేసి ఇస్తాడండి, పెద్ద పీసెస్. ఇలా చేసుకోవడం వల్ల కూడా మనకి టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలండి. పొడి కారమే వేసుకోవాలండి, మసాలా కారం వేసుకోవద్దు. 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే కొంచెం జీలకర్ర పొడి, బిర్యానీ మసాలా 2 స్పూన్లు వేసుకోవాలండి. అలాగే సాల్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. అలాగే ఓల్ గరం మసాలా వేసుకోవాలండి. మొత్తం అన్నీ కూడా వేసుకోవాలి. దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగ, సాజీరా, అలాగే నేను సోంపు కూడా వేసానండి. మిరియాలు కూడా వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మిరియాల వల్ల పౌడర్ వేయక్కర్లేదండి. హాఫ్ కేజీ చికెన్కి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుందండి. 1/2 కేజీ వరకు పెరుగుని తీసుకోవాలి. అంటే 4 టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి. ఇలా లోతుగా ఉన్న గరిటెతో సరిపోతుంది. తర్వాత 1 గుప్పెడు కొత్తిమీర, అలాగే 1 గుప్పెడు పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి. కసూరి మేతిని కూడా 1 గుప్పుడు ఇలా వేసుకోవాలండి. దీనివల్ల టేస్ట్ బాగుంటుంది, ఇది మిస్ చేయొద్దు. అలాగే మనకి బిర్యానీకి కావాల్సిన ఆయిల్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి. 100 ml అయితే సరిపోతుంది. హాఫ్ కేజీ చికెన్ బిర్యానీకి పర్ఫెక్ట్ అనమాట. 3 టేబుల్ స్పూన్లు అయితే 100 ml అవుతుంది. హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇలా క్రిస్పీగా రావాలండి, అప్పుడు బాగుంటుంది. ఎండబెట్టినా కూడా మీకు క్రిస్పీగా వస్తాయి, అవి కూడా వేసుకోవచ్చు. 2 గుప్పిళ్ళు అయితే నేను వేసానండి ఇందులో. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు నేను ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసానండి, అది మిస్ అయింది. సో ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి, అప్పుడే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. మనకి బయట టేస్ట్ రావాలి అంటే ఇలాచీ పౌడర్ కంపల్సరీగా వేసుకోవాలండి. బయట కంపల్సరీగా రెస్టారెంట్లో వాళ్ళు ఏంటంటే అజినోమోటో వేస్తారండి, టేస్టింగ్ సాల్ట్. అదైతే మనం వేయొద్దు ఇంట్లో కాబట్టి, అది హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి మనం వేసుకోకుండా ఇలా ఈజీగా చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం దీన్ని 1 గంట పాటు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు నేను 1/2 కేజీ రైస్ని, బాస్మతి రైస్ని తీసుకున్నానండి. 1/2 కేజీ అంటే నాకు ఈ గ్లాస్తో 2.5 గ్లాసుల వరకు అయ్యాయండి. కరెక్ట్గా ఇది 1/2 కేజీ రైస్ అనమాట. ఇది వాష్ చేసుకొని ఇది కూడా 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి, నానబెట్టుకొని. 1 గంట ఆగిన తర్వాత
చికెన్ చూసారా ఆయిల్ అంతా పైకి రావాలి. ఇలా ఆయిల్ అంతా పైకి వస్తే మన చికెన్ అనేది చాలా జ్యూసీగా ఉంటుందన్నమాట బిర్యానీలో. ఇప్పుడు మనం బిర్యానీ కోసం రైస్ బాయిల్ చేసుకుందాం. దీనికోసం నేను సగం వరకు వాటర్ వేసుకుని అందులో బిర్యానీ ఆకు అలాగే ఓల్ గరం మసాలా కూడా వేసుకోవాలండి. మొత్తం ఓల్ గరం మసాలా వేసుకోవాలి, కొంచెం కొంచెంగా. ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి, అలాగే పుదీనా కొత్తిమీర ఆకులు కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, అలాగే కొంచెం కల్లుప్పు వేసుకోవాలండి. మీరు ఏదైనా వేసుకోవచ్చు. లెమన్ అయితే కంపల్సరీగా వేసుకోవాలండి. రైస్ వైట్గా రావాలి అంటే లెమన్ కంపల్సరీగా వేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకుంటే మసాలా ఫ్లేవర్ మొత్తం మన రైస్కి పడుతుందన్నమాట. ఇలా బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత రైస్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టకుండానే అలా ఉడికించుకోవాలి. మూత పెడితే ఏంటంటే అది జావలాగా అవుతుందండి. మూత పెట్టకుండా ఇలా ఉడికించుకోండి. చూసారా, ఇలా ఉడుకుతున్నప్పుడు మనకి 70% అయితే ఉడికితే సరిపోతుందండి. మొత్తం ఫుల్ అయితే వద్దు. రైస్ని పట్టుకుని చూస్తే ఏంటంటే రైస్ కొంచెం ముక్కలుగా అవ్వాలండి. మెత్తగా అయితే మాత్రం మనకి జావ అయిపోతుంది బిర్యానీ. 70% అంటే ఒక ఐడియా ఉంటుంది కదా మీకు, అలా ఉడికించుకోండి. ఇప్పుడు దీన్ని మనం చికెన్లో వేసుకోవాలి. డైరెక్ట్ వెంటనే వేసేసుకోవాలండి, ఇంకా గ్యాప్ ఇవ్వకూడదు. ఒక స్టవ్ మీద అది, ఒక పక్కన ఇదైతే నేను స్టవ్ ఆఫ్ చేసి ఉంచానండి. మనమంతా రైస్ అంతా వేసుకోవడం ఆగిపోయిన తర్వాత మాత్రమే స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఆఫ్లోనే ఉంది స్టవ్. నేను ఒక్కొక్కటిగా తీసుకొని వేసుకుంటున్నాను ఇలాగా లేయర్స్ కింద. ఇలా చేస్తే ఏంటంటే పక్కాగా మీకు రెస్టారెంట్ స్టైల్లో వస్తుందండి. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు రెస్టారెంట్లో, వాళ్ళ దగ్గర నేను అడిగి తెలుసుకుంటానండి. చాలా వంటలు అయితే నేను అవన్నీ కూడా నేను ఇంట్లో చేస్తాను. యాజ్ ఇట్ ఈస్ సేమ్ వస్తాయి. మీరు కూడా ఈ స్టైల్లో చేయండి, కంపల్సరీగా ఈసారి మీకు ఇలానే వచ్చి తీరుతుంది. దీనిపైన వేసుకోవడం అయిపోయిన తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. అలాగే ఇలాచీ పౌడర్ కంపల్సరీగా వేసుకోవాలండి పైన. టేస్ట్ అయితే బాగుంటుంది ఫ్లేవర్ కోసం. అలాగే ఇంట్లో చేసుకున్న నెయ్యి అనమాట, ఇది కూడా పైన 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. మీరు ఏదైనా వేసుకోవచ్చండి, గీ లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత బిర్యానీ హండీ మీద లోతుగా ఉన్న ఒక గిన్నెను పెట్టండి. ఇలాంటి గిన్నెను పెట్టడం ఎందుకంటే లోపల రైస్ దమ్ అవడానికి గ్యాప్ ఉంటుంది. ఎందుకంటే బిర్యానీ రైస్ పై వరకు ఉంది కాబట్టి లోతుగా ఉన్నది పెట్టుకుంటే దమ్ కరెక్ట్గా అయ్యి రైస్ చాలా పొడవుగా దమ్ అవుతుంది. సేమ్ బయట హోటల్స్లో ఎలా వస్తుందో రైస్ అలా అనమాట. మీరు ఎప్పుడైనా ఇలాంటి టిప్స్ ఫాలో అయ్యారా? కామెంట్లో పెట్టండి. 8 నిమిషాలు హై ఫ్లేమ్, అలాగే 20 నిమిషాలు లో ఫ్లేమ్ పెట్టుకుంటే మన బిర్యానీ రెడీ అయిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఒక 10 నిమిషాలు అలా ఉంచిన తర్వాత మూత ఓపెన్ చేయండి, అప్పుడు బాగుంటుంది. బిర్యానీ అసలు ఎక్కడా కూడా మాడకుండా వస్తుందండి. చూసారా, ఇలా లోతుగా ఉన్న గరిటెని తీసుకొని కింద వరకు పెట్టినా కూడా రైస్ ఎంత ఫ్లఫీగా ఉందో అలా వస్తుందండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. ఈ బిర్యానీ రైస్ అయితే నేను లూజ్దే తీసుకున్నానండి. మీరు ఏ రైస్ అయినా తీసుకోండి, కానీ సేమ్ ప్రాసెస్ ఫాలో అయితే మీకు కంపల్సరీగా ఇలానే వస్తుందండి. టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. రైస్ కూడా ఎంత ఫ్లఫీగా రావాలి అంటే నేను చెప్పే ఈ టిప్స్ ఫాలో అయితే మీకు యాజ్ ఇట్ ఈస్ రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ మీకు కంపల్సరీగా వచ్చి తీరుతుంది. నేను నెక్స్ట్ వీడియోలో బిర్యానీ షేర్వా రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలి, అలాగే ముస్లిం స్టైల్లో బిర్యానీ దాల్చా కూడా ఎలా చేయాలి, ఆ 2 వీడియోస్ చేస్తానండి. కంపల్సరీగా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు మంచి మంచి టేస్టీ రెసిపీస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని కంపల్సరీగా ఫాలో అవ్వండి. ఈ వీడియో ఎలా ఉందో కంపల్సరీగా లైక్ చేసి కామెంట్లో చెప్పండి. మీరైతే ఇలాంటి టిప్స్ ఫాలో అయ్యారా ఎప్పుడైనా, అది కూడా కామెంట్లో చెప్పండి. ప్రజెంట్ ఈ బిర్యానీలోకి సైడ్ డిష్ ఏమీ లేకపోయినా సూపర్గా ఉంటుందండి. ఓన్లీ రైతాతో సర్వ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో చూసారు కదండి, ఇలాంటి మంచి టేస్టీ బిర్యానీని ఈ టిప్స్ ఫాలో అయ్యి చేసుకోండి. ఈసారి సూపర్గా వస్తుంది మీకు బిర్యానీ అయితే. కంపల్సరిగా వావ్ అనిపించుకుంటారు మీ ఇంట్లో వాళ్ళందరితో. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మరిన్ని టేస్టీ రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.